రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ బట్టలు ఉతికేటువంటి అంటే చాకలి వాళ్ళని ఒక ఎమ్మెల్యేని చేసినాం, మరో పక్కన చేపలు పట్టేటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి అంటే ముఖ్యంగా కుల వృత్తులను తీసుకొని వాళ్ళని నేను ఎమ్మెల్యేని చేసిన అని చెప్పేసి ఆయన మాట్లాడడం ఇదంతా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? అదే అదే ఇప్పుడు చాకలి కులాన్ని బట్టలు ఉతికే చాకలి కులాన్ని ఎమ్మెల్యేని చేసిన అన్నాడు, చేపలు పట్టే ముదిరాజు కులాన్ని ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసిన అన్నాడు, దొంగతనం చేసే దొంగల కులం అయిన రెడ్డి ఆయన్ని మేము ముఖ్యమంత్రి చేసి. దొంగతనం చేసే కుల వృత్తి రెడ్లది, దోపిడీలు చేసే కుల వృత్తి రెడ్లది. దోపిడీలు చేసి దొంగతనం చేసే రెడ్ల కుల వృత్తి ఉంది కదా, ఆ రెడ్లను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాం మేము ముఖ్యమంత్రులుగా మంత్రులుగా. అంటే చేపలు పట్టే ఆయన్ని బట్టలు ఉతికే ఆయన్ని రాజ్యాంగమా చేసింది ఈయన? రాజ్యాంగం చేసిందా ఈయన చేసిండా? ఎవరు చేసిండ్రు? రేవంత్ రెడ్డి ఆట బట్టలు ఉతికే సాకలాయని ఎమ్మెల్యే చేసిండా? నీ బతుక్కి బీసీ ఎస్సీ ఎస్టీలు ఓట్లేస్తే నువ్వు బతుకుతున్నావు, ముందు అది తెలుసుకోవాలి ఫస్ట్. బీసీ ఎస్సీ ఎస్టీలు ఓట్లేస్తే ఈ రెడ్లు అగ్రకులాలు వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. వాళ్ళని వీళ్ళు చేసిర్రా, వీళ్ళని వాళ్ళు చేసిర్రా? మర్యాద చెప్తున్నాం, ఈ మాట అన్నందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. సాకులకి ముదిరాజులకి అణగారిన వర్గాలకి దారిదీపమై దీపస్తంభమై మాకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఎవరు? భారత రాజ్యాంగం ప్రసాదించింది, డాక్టర్ అంబేద్కర్ ప్రసాదించిండు, ఇప్పుడు వస్తున్న చైతన్యం ప్రసాదించింది. రేవంత్ రెడ్డి అణగారిన వర్గాల చైతన్యాన్ని అణిచివేస్తున్నాడు తప్ప ఆయన ఎమ్మెల్యేలని మంత్రులను చేయలే. ఆయన ఎమ్మెల్యేలని లేకపోతే చాకలోళ్ళని ఎమ్మెల్యేలు చేయాలి. ఇది తప్పుడు మాట, దీన్ని తీవ్రంగా ఖండిస్తాం.